డాక్టర్ గారు, మైగ్రెయిన్ తో బాధపడుతున్న వాళ్ళు రొటీన్ గా తీసుకునే ఆహారంలో మార్పులు చేయటం వల్ల ఏమైనా మైగ్రెయిన్ వచ్చే అవకాశం ఉందంటారా? కొంచెం తక్కువే కానీ అవకాశం ఉంటుందండి. స్పెసిఫిక్ గా ఏ ఆహారం గురించి చెప్పాలి అంటే కాఫీ విపరీతంగా ఎక్కువ తాగినా లేదా సడన్ గా విత్డ్రా చేసినా సరే సివియర్ మైగ్రేన్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలవాటు పడిన తర్వాత. ఇంకొకటి ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఫుడ్స్, అంటే నార్మల్ టెంపరేచర్ లో నుంచి వెళ్ళి ఫ్రిడ్జ్ లో నుంచి డైరెక్ట్ చల్లటి ఐస్ క్రీమ్ బాగా ఫ్రోజన్ ఐస్ ఒక్కసారిగా తినడం వల్ల కూడా సడన్ గా మైగ్రేన్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆహారంతో స్పెసిఫిక్ గా ఫుడ్ అని కాకుండా ఇంకొకటి ఆల్కహాల్ అండి. ఆల్కహాల్ అలవాటు ఉన్నప్పుడు అది గ్యాప్ ఇచ్చినా సరే విపరీతంగా మైగ్రేన్ అటాక్స్ వస్తాయి. విత్డ్రాల్ సింటమ్స్ అంటాము, లేదు హ్యాంగ్ ఓవర్ అంటారు, అంటే ముందు రోజు నైట్ తాగినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ విపరీతంగా మైగ్రేన్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఫుడ్ కొంచెం లేట్ అయినా సరే కొన్నిసార్లు ఆ లోపల యాసిడ్ కొంచెం ప్రొడ్యూస్ అయ్యి దాని వల్ల కూడా మైగ్రేన్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రిలేటివ్ గా రిలేషన్ ఫుడ్ తో ఇంటర్లింక్ అయ్యి మైగ్రేన్ వచ్చే అవకాశం తక్కువైనా సరే ఉంటుంది. థ్యాంక్ యూ సార్.